తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజు పెంచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంలో హైకోర్టు స్పందన ఏంటి? ప్రభుత్వము గత ఏడాది ఫీజులను కొనసాగిస్తూ జీవో విడుదల చేయడంతో ఆ జీవోను సవాల్ చేస్తూ కూడా పలు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా హైకోర్టులో నిన్న అత్యవసర పిటిషన్ దాఖలు చేశాయి. ఇది భోజన విరామ సమయం అయిన తర్వాత ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. గురునానక్, గోకరాజు, రంగరాజు ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మరో 11 ఇంజనీరింగ్ కళాశాలలు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ల ఆధారంగా విచారణ చేపట్టిన హైకోర్టు అయితే ఈ సందర్భంగా పలు ఇంజనీరింగ్ కళాశాలల తరపు న్యాయవాదులు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. గత ఏడాది అంటే 2023-24 సంవత్సరంలో ఫిక్స్ చేసిన ఫీజులనే కొనసాగిస్తూ ప్రభుత్వం ఈసారి కూడా అదే ఫీజులు నిర్ణయించిందని చెప్పి దీనివల్ల నష్టపోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ కళాశాలల తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా వాదనలు వినిపించారు. అయితే ఈ ఇంజనీరింగ్ కళాశాల వాదనల సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంటే టీఏఎఫ్ఆర్సీకి గత ఏడాది డిసెంబర్లో వినతులు ఇచ్చామని చెప్పి కూడా ఇంజనీరింగ్ కళాశాల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే మార్చిలో తమ ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్టు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకుందని చెప్పి, కానీ ఇప్పటి వరకు కూడా ఫీజులు పెంచినట్టు కూడా నిర్ణయం తీసుకోలేదని చెప్పి కూడా ఇంజనీరింగ్ కళాశాల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అటు టీఏఎఫ్ఆర్సీ అంటే తెలంగాణ అడ్మిషన్లు ఫీజుల నియంత్రణ కమిటీతో పాటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చిలో ఫీజులపై నోటిఫై చేసి ఇప్పటి వరకు అప్పుడే అంటే అదే సమయంలో ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదు, కౌన్సిలింగ్ ముగిసే సమయంలో అత్యవసర పిటిషన్ ఎందుకు దాఖలు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే నిన్న వాదనలు ముగిసాయి, ఇరువైపుల వాదనలు ముగిసాయి. ఈ సందర్భంగా టీఏఎఫ్ఆర్సీ తరపు న్యాయవాది కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఫీజులు పెంచితే విద్యార్థులపైన భారం ఉంటుందని, ఇప్పటికే పాత ఫీజుల ఆధారంగా విద్యార్థులందరూ కూడా పలు ఇంజనీరింగ్ కళాశాలలో ఆప్షన్స్ ఎంచుకున్నారు. దాదాపు 1,00,000కు పైగా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులు కూడా ఉన్నారు, 30,000 మందికి పైగా. ఇప్పుడు ఫీజుల నిర్ణయం పెంపు తీసుకుంటే దానిపైన విద్యార్థులపైన భారం పడుతుంది. మరిగి అంటే ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఫీజుల ఆధారంగానే పిల్లలు ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫీజులు పెంచితే ఆ పిల్లలపైన మరీ తిరిగి కౌన్సిలింగ్ అంటే మరోసారి ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా టీఏఎఫ్ఆర్సీ తరపు న్యాయవాది కోర్టులో వాదన వినిపించారు. ఇరువైపుల వాదన నిన్న ముగిసాయి. ఈ రోజు ఉత్తర్వులు వెలువరించారు. అయితే దీనికి అంటే ఇంజనీరింగ్ కళాశాలలు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి ఫీజులు పెంపుతో, ఎందుకంటే కౌన్సిలింగ్ ఈ శుక్రవారంతో ముగుస్తుంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి ఫీజులు పెంచుతూ. టీఏఎఫ్ఆర్సీ ఫీజులు పెంచేలా నిర్ణయం కూడా ప్రతిపాదనలు కూడా చేయాలని చెప్పి కూడా సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల న్యాయవాదులు వాదించినప్పటికీ ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం అంటే ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలు టీఏఎఫ్ఆర్సీకి ఫీజులు పెంచాలని చెప్పి కూడా ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదనల పైన 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి. 6 వారాల్లో నిర్ణయం తీసుకొని ఆ ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పైన, కానీ ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయానికి లోబడే ఫీజులు ఉంటాయని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రం కౌన్సిలింగ్ ముగుస్తుంది కాబట్టి ఫీజులు పెంచేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలలు కోరినప్పటికీ ఆ ఇంజనీరింగ్ కళాశాలల వినతులని హైకోర్టు తిరస్కరించింది. వాళ్ళు అడిగిన విధంగా కూడా మరి ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం టీఏఎఫ్ఆర్సీ 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా, ఎందుకంటే ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలు వినతులు ఇచ్చాయి టీఏఎఫ్ఆర్సీకి. ఆ టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ఆ ఫీజులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే. ధన్యవాదాలు శ్రీకాంత్.